నమస్తే నమస్తే ఎన్నుకున్న వాళ్ళకు కూడా నమస్తే నమస్తే. ఈరోజు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు సోదరుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వరి దీక్షలో పాల్గొంటున్నాము. మీ అందరికి ముందుగా చేతులెత్తి నమస్కరిస్తూ పెద్దలు గౌరవనీయులు మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఆగరాదని మాట్లాడుతుంది కదా, ఎందుకని ఏమవుతుంది ఇవాళ నల్ల డ్రెస్ కేసీఆర్ వ్యతిరేకంగా నల్ల డ్రెస్ వేసుకున్నా ఇది అయ్యప్ప మాల కాదు. నువ్వు దాని మీద అదేందుకు మళ్ళా నల్ల చట్టాలకు వ్యతిరేకంగా నల్ల డ్రెస్ వేసుకున్నా, అందుకే నీ కళ్ళు ఏమవుతో తర్వాత కప్పుకుంటున్నా. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు పొన్నా లక్ష్మయ్య గారు, వేదికపై ఉన్న అన్వేష్ రెడ్డి గారు, అలాగే కోదండ రెడ్డి గారు, హనుమంతరావు గారు, ఇంకా చాలా మంది నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, సర్పంచ్లకు, రైతు సోదరులకు, అఖిలపక్ష నాయకులకు, పత్రికా విలేకరులందరికీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం దాదాపు 1 కోటి మంది 2 మాసాలుగా దసరా పండుగ, దీపావళి పండుగ లేకుండా కల్లాల దగ్గర పండుకుంటూ కష్టకాలం ఉన్న సమయంలో ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ మన బాధ్యత, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీగా రైతును కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రైతు ఏడ్చిన రాష్ట్రం ఎప్పుడు కూడా బాగుండదు. కానీ మనం చూస్తున్నాం ఒక పాలన, కేసీఆర్ పాలన కల్లారా చూస్తున్నాం. మనం మాట మాటకి మోసం చెబుతూ 1000 కోట్లు దోసుకున్న ఈ కేసీఆర్ కుటుంబం ఇంత కష్టకాలంలో కూడా రాజకీయాలు మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ ఆయన స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పనికిరాని మంత్రులని ఇక్కడ ఉండి కలెక్టర్లతోని ఇప్పుడున్న ధాన్యం కొనుగోలు మీద మాట్లాడవలసిన చీఫ్ సెక్రటరీ కూడా తీసుకొని ఢిల్లీకి పోయి 4 రోజులు అక్కడ ఉండొచ్చును. నిన్ననే ఢిల్లీలో ప్రధానమంత్రి ఆఫీసు కూడా వెళ్ళి అడిగాను, మా ముఖ్యమంత్రి గారు ఏమైనా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అడిగింటా అంటే అడగలేదని చెప్పిండు. వీళ్ళు కలిసిన వారి చీఫ్ సెక్రటరీ పై ఇంకో అధికారిని కలిసిండు, కేటీఆర్ పై ఇంకో పీయూష్ గోయల్ మినిస్టర్ని కలిసిండు. ఈ కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు పోయినప్పుడు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇంత 1 కోటి మంది రోడ్ల మీద, అందులో బడుగు బలహీన దళిత రైతులు, కౌలు రైతులు, ఎందుకంటే కౌలుకు తీసుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్లకు కౌలు ఓరు కష్టపడితే అంతో ఇంతో మిగులుతుంది. పెద్ద రైతులు అయితే రైస్ మిల్లర్లకు 1300కో 1400కో అమ్ముకుంటారు. కానీ చిన్న రైతులు ఇవాళ దాన్ని తడిచిపోయి మొలకలు ఎత్తి ఇవాళ నేను మార్కెట్కి పోతే చూస్తుంటే నిజంగా వాళ్ళ కళ్ళని చూస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తున్నది. కానీ మానవత్వం లేని ఈ ముఖ్యమంత్రి, దోపిడికి అలవాడు ఆ ముఖ్యమంత్రి ఇవాళ డబ్బు ప్రధానం అర్చన పెట్టుకున్నాడు. డబ్బు అర్చన ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి నిమిషాన్ని రాజకీయం చేస్తూ మన హుజూరాబాద్ ఎన్నికల్లో చూసిండు. 10 నెలలలో 27 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నది, దళితులకు 2 లక్షల పెద్ద లెక్క నానడు. అదే కేసీఆర్ ఒకటే అడుగుతున్నా, ఇవాళ 20,000 కోట్లు పెడితే కల్లాలున్నంత ధాన్యాలన్నీ కూడా 10 రోజులలో కొనవచ్చు. ఇవాళ 2 లక్షల కోట్ల దళితులకు ఇచ్చిన సంతోషం, 27 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది 10 ఏళ్లలో. ఇలా అక్కడిక్కడ తీసుకొచ్చి కాళేశ్వరం మీద పెట్టి కమిషన్ దోసుకోలేదు. ఇలా రైతుల ధాన్యం అంటే, రైతులు అంటే చిన్న చూపా నీకు. ఏమనంటే మాట్లాడితే రైతు బంధు ఇచ్చే ఏకైక రాష్ట్రం, బీమా ఇచ్చే ఏకైక రాష్ట్రం, పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు చేసిన సౌకర్యాలు, ట్రాక్టర్లు, ట్రాక్టర్ గిల్లలు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్లు 90% సబ్సిడీ మీద, దళితులకు 100% సబ్సిడీ మీద 1000 కోట్లు సబ్సిడీ ఇచ్చిందని తప్ప ఎప్పుడు కూడా ఇట్లా గొప్పలు చెప్పుకోలేదు. ప్రభుత్వాలు ఉన్నదే రైతులకు న్యాయం చేయడానికి.
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కరెంటు కష్టాలు ఉండే, కరువు ఉండే. అప్పుడు కరెంటు బిల్లులు పెంచితే ఎంత పెద్ద ఉద్యమం జరిగిందో మీరు అందరూ చూసారు. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి గారు దేశంలో మొట్టమొదటిసారి సోనియా గాంధీ ముందుగా ఒప్పుకోలే, మేనిఫెస్టోలో పెడతానంటే ఒప్పుకోలే, ఉచితంగా కరెంట్ ఇస్తాం, రైతులను ఆదుకుంటామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ప్రకటిస్తే మొదటి సంతకం ఉచిత కరెంట్ మీద పెడతామని చెప్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నాడు, ఆ కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి, కరెంటు రాదన్నాడు. కానీ ఉచిత కరెంట్ ఇచ్చి చూపించినవా లేదా కాంగ్రెస్ పార్టీ? ఉచిత కరెంట్ ఇచ్చడే కాదు, 1300 కోట్ల బకాయిలు మాఫీ చేసి, ఒకవైపు కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి ఆదేశాలతో ఆ కాలంలో 2006లో 70,000 కోట్ల రుణమాఫీ అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. ప్రతి రైతుకు 3 లక్షలు, 2 లక్షలు, 4 లక్షలు ఒకటే కలం పోటుతో రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటే అలా ఉండాలి. అలా చేసిన ప్రభుత్వం ఈ మోసగాడు రైతు బంధు ఇచ్చి దాని 4 వాయిదాలు 6 వాయిదాలు ఇస్తే బ్యాంకునికి మిత్తికే సరిపోతుంది తప్ప రైతుకేం లాభం జరుగుతలేదు. ఒకవైపు చూస్తే ఇక్కడ కాళేశ్వరం ఆ పైన ఉన్న నీళ్ళని మనం ఎక్కడ కట్టాలనుకున్నాం అంటే కింద కట్టి పైకి తీసుకొచ్చి మళ్ళా సముద్రంలో వదిలిపెడుతున్నాడు. అది పెద్ద లెక్క, అది పెద్ద గోల్మాల్ స్కామ్. అది మొత్తం ఆంధ్ర వాళ్ళకు దోషిపెట్టిన 1,20,000 కోట్లు. ఇప్పుడు అంతా అయిపోయింది. ఇక వరి ధాన్యం మీద మిల్లర్లతో కుమ్మక్కై దోసుకోవడానికి చూస్తున్నాడు. ఒకవైపు హైదరాబాద్ లో కేటీఆర్ గారు రియల్ ఎస్టేట్లతో కుమ్మై 1,000 కోట్లు దోసుకుంటున్నాడు. అందుకనే సోదరులారా, మీద బాధ్యత ఉన్నది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 4 కోట్ల మంది బాగుపడుతుందని చెప్పి ఒకసారి తెలంగాణ ఇచ్చినాక సోనియా గాంధీ మేడ్చల్ సభలో పాల్గొన్నది. ఆ రోజు ఆమె అన్న మాటలు గుర్తుపెట్టుకోరు మీరు. నేను ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. 4 కోట్ల కుటుంబాలు బాగుపడాలి, ఆంధ్రాలో పార్టీ పోయినా సరే 4 కోట్ల మంది 50 సంవత్సరాల కోరిక నెరవేర్చా అని అనుకున్నా. కానీ ఇవాళ నా గుండెలో బాధ అనిపిస్తుంది. ఒక 4 కుటుంబాలే బాగుపడ్డాయి, 40 కుటుంబాలే బాగుపడ్డాయి. నాకు ఎంతో బాధ అనిపిస్తుంది అని చెప్పి మేడ్చల్ మీటింగ్లో తెలంగాణ ఇచ్చిన 8 ఏళ్లలో ఒకేసారి వచ్చింది సోనియా గాంధీ. ఇందిరాగాంధీ చేయలేని ధైర్యాన్ని సోనియా గాంధీ హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇస్తే ఈ దరిద్రుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నీ బిడ్డ వస్తే ఏడవనుకుంటాడు, నీ అల్లుడు వస్తే ఏడవనుకుంటాడు. దళితులకు 3 ఎకరాలు ఇచ్చి 3 ఎకరాలు ఇచ్చిన దాని గురించి ఒకటి మాట్లాడాలి. మన అసెంబ్లీలో జరిగినప్పుడు ఆయన నాలుక కోసినా తప్పులేదు. కేసీఆర్ది ఎన్నిసార్లు మాట్లాడినంటే, పోయినసారి అసెంబ్లీలో నేను ఉండగా ఎమ్మెల్యేగా 3 అసలు లేని వాళ్ళకు 3 ఎకరాలు బోరు మోటార్ నాదే, మొత్తం పెట్టుబడి నాదే అన్నాడు. 2 ఉంటే 1 కలుపుతా, 1 ఉంటే ఇంకొకటి కలుపుతా అన్నాడు. వాడేమంటాడు మన సన్యాసిగాడు, అసలు నేనెప్పుడన్నా 3 ఎకరాలు అన్నాడు. ఇక దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. మనం ఏం చేయాలంటే ఏదో తిప్పలో పడాలి, మనం వాడిని గద్దె దింపాలి తప్ప ఇక వారి గురించి మాట్లాడు వేస్ట్. ఇంత అన్యాయమా? నేనెప్పుడన్నా 3 ఎకరాలండి 100 సార్లు 1,00,000 సార్లు అన్నాడు. దళిత ముఖ్యమంత్రి అని 14 లక్షల సార్లు అన్నాడు. నన్ను షబ్బీర్ అలీ నన్నే ఉండవని చెప్పిండు అన్నాడు. షబ్బీర్ అలీకి ఈయనకే సంబంధం? షబ్బీర్ అలీ ఎమ్మెల్యే కానే కాదు, ఆయన ఈయన ఎందుకు ఉండమని ఒకటి ముఖ్యమంత్రిగా. అంతా మొత్తం జోగర్ టైప్ రాజకీయాలు నడుస్తున్నాయి. అని కానీ ఇలా మనసు బాధ అనిపిస్తున్నది. ఒక బీఐ అనే రైతు చనిపోతే ఒక ఒడ్ల కుప్ప మీద ఆ కుటుంబాన్ని సంపాదించడానికి ఎల్లారెడ్డిపేట పోయినాడు నేను, హనుమంతరావు గారు. అంతకుముందు ఒకసారి ఇదే ట్యాంక్ బండ్ మీద 3 సంవత్సరాల క్రితం ఒక రైతు అప్పుల బాధ భరించలేక ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని చచ్చిపోతే అన్ని ప్రముఖ ఈనాడు పత్రికతో అన్ని పత్రికల్లో ఆయన శవం ఫోటో చూసినాం మనం. ఆ రోజు కూడా కామారెడ్డికి పోయి ఇదే షబ్బీర్ అలీ గారితో 1,00,000 రూపాయలు పంపించి ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఆ రోజు 1,00,000 రూపాయలు పంపించిన ఆ కుటుంబానికి. అందుకనే సోదరులారా, కాంగ్రెస్ పార్టీ అంటే మన కోసం కాదు, దేశం కోసం, తెలంగాణ కోసం పుట్టిన నాయకులు ఉన్నాం. నాలాంటి వాళ్ళు పదవులు వదిలిపెట్టుకున్నాం. సోనియా గారిని ఎదురుదించడం. కిరణ్ కుమార్ రెడ్డి గారు నీ ఇచ్చే ముచ్చటే లేదంటే నీ సంగతి చూస్తామని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి బెదిరించినాం.
సొంత పార్టీని కూడా బెదిరించి ఇవాళ ఒప్పించి తెలంగాణ తెస్తే ఇవాళ 1 కోటి మంది రైతులు ఇవాళ కల్లాల కాడ పాసిపోయిన అన్నం తింటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.